హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు మరొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. పంజాబ్లో ఎంతో ఫేమస్ అయిన ఫుడ్ అండి. ఫస్ట్లో నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో వీటిని చూసి చేపలేమో అని అనుకున్నాను, కానీ ఇది ప్యూర్ వెజ్ అండి, నాన్ వెజ్ అయితే కాదు అండి. ఇక్కడ ఎంతో ఫేమస్ అండి ఈ ఫుడ్. వీటిని మలాయ్ చాప్ అని కూడా అంటారు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. బట్ ఇప్పుడు నేను బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల ఇప్పుడైతే తినట్లేదు. ఈ వీడియో చాలా రోజుల వీడియో, కానీ ఇప్పుడే ఎడిటింగ్ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తారంటే, ఇది నిప్పులండి. ఈ మలాయ్ చాప్ని నిప్పుల్లో అయితే కాలుస్తారు. హాఫ్ ప్లేట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఇది టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే టేస్ట్ పర్లేదు, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ మలాయ్ చాప్, దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. పైన తగిలిచ్చి ఉన్నారు చూసారా? వీటిల్లో పన్నీర్ చాప్, మలాయ్ చాప్ అని చాలా రకాలు ఉంటాయి. 7 వెరైటీస్ ఉన్నాయండి. ఇవి ఎట్లా ప్రిపరేషన్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీటిని నిప్పుల మీదే కాలుస్తారండి. మన బొగ్గులు, మన చపాతీ ఎలా కాలుస్తారో, అదే పుల్కా ఎలా కాలుస్తారో అలా నిప్పుల మీద కాల్చి తయారు చేస్తారు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. పంజాబ్లో ఎక్కడ చూసినా మలాయ్ చాప్ కనపడుతుందండి. అంత ఫేమస్ అండి మలాయ్ చాపు. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి. వీళ్ళు గరం మసాలా పొడి, కొంచెం ఉల్లిపాయ, ఇక్కడ వీళ్ళు గరం మసాలా స్పెషల్ ఏంటంటే మొత్తం హోమ్ మేడ్ చేస్తారండి ఈ షాప్ వాళ్ళైతే. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అని చెప్పచ్చండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం లెమన్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇక్కడ పంజాబ్లో ఎక్కడ చూసినా షార్ట్స్లో అయితే ఎక్కువ ఉపయోగిస్తారండి. నేను ఫస్ట్లో వీటిని చూసి చేపలు అలా ఏమో, ఇక్కడ ఏంది ఎక్కువ ఇవే తింటారేమో అనుకున్నా, కానీ చాలా వెజ్ అంట. టేస్ట్ బాగుంది. ఒక్కసారి టేస్ట్ చేశానండి, నాకైతే నచ్చింది. ఇంకా క్యాబేజీ ముక్కలు పెద్దగా ఉన్నాయని తను హాఫ్గా కట్ చేస్తున్నారండి. 2-3 సార్లు మన మసాలా మిక్స్ చేసినట్టు మిక్స్ చేసేసాడు. ఒక చిన్న ప్లేట్ తీసుకొని సర్వ్ అయితే చేసేస్తున్నాడు. టేస్ట్ అయితే సూపర్. మీరు ఎప్పుడైనా పంజాబ్ వచ్చారా, వచ్చి ఉంటే ఇలాంటి స్పెషల్ ఐటెంని తిని ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. పైన నిమ్మకాయ పెట్టి ఉల్లిపాయ చెల్లి అలా అయితే ఇచ్చేసాడు. ఆ ప్లేట్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారండి. కానీ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా తినంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.